ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పటికే ఈస్ట్ ఇండియా హోటల్స్, అలాగే ఐఆర్సిటిసి, జేకే టైర్స్ ఈ రిజల్ట్స్ని ప్రకటించాయి కదా సార్, ఎలా ఉన్నాయి? వాటి ప్రభావం మన మార్కెట్ మీద ఎలా ఉంది సార్ ప్రజెంట్? అయితే ప్రధానంగా ఇప్పుడు ఫలితాలు ప్రకటించిన కంపెనీల్లో ఈస్ట్ ఇండియా హోటల్స్ యొక్క ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా నెట్ ప్రాఫిట్ అనేటువంటిది తగ్గటము, తర్వాత నెట్ ప్రాఫిట్ మార్జిన్ మీద కూడా ఇంపాక్ట్ అవటము, ఇవి ఆ యొక్క కంపెనీ యొక్క ఫలితాల మీద నెగిటివ్గా ఉండటం అనేది మార్కెట్కి కూడా నెగిటివ్ అవటం కేవలం ఈస్ట్ ఇండియా హోటల్కే పరిమితం కాదు. దానికి ఒబ్రా గ్రూప్లో ఈస్ట్ ఇండియా హోటల్స్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి కంపెనీ. మరి ఇంత పెద్ద కంపెనీ ఇటువంటి ఫలితాలను ప్రకటించడంతో ట్రావెల్ రిలేటెడ్ కంపెనీలు మిగతా వాటి మీద కూడా ఎలా ఉంటుందని విశ్లేషకులు అందరం కూడా చూస్తున్నాం. మహీంద్రా హాలిడేస్ విషయంగా కూడా అలాగే మనం ఆశించినటువంటి ఫలితాలు అందలేదు. సో దీని ఎఫెక్టు ఇవాళ టూరిజం అండ్ ట్రావెల్ రిలేటెడ్ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఉందని చెప్పొచ్చు. దానికి లెమన్ ట్రీ లాంటి హోటల్స్ కంపెనీలు వర్కింగ్ రిజల్ట్స్ పర్వాలేదు అనిపించుకున్నా కూడా స్టిల్ అవి కూడా ఆశించిన స్థాయిలో ఇన్వెస్టర్లకి వాల్యుయేషన్ ఇవ్వలేకపోయాయి. కాకపోతే ఇవాళ మనకి ఫలితాలు ప్రకటించినటువంటి మరొక కంపెనీ ఐఆర్సిటిసి కూడా ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవండి ఈరోజు. ముఖ్యంగా క్యాటరింగ్కి సంబంధించి వ్యయాలు కూడా పెరగటము, 32 నుంచి 37%కి వ్యయాలు పెరగటము, ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవడంతో దాని యొక్క ఇంపాక్ట్ మనం షేర్ ప్రైస్ మీద కూడా చూస్తున్నాం. ఈ రెండు ఫలితాలకు విరుద్ధంగా జేకే టైర్స్ చాలా మంచిగా ఫలితాలను ప్రకటించడం మనం గమనించవచ్చు. టైర్ ఇండస్ట్రీ ఓవరాల్గా కొంత వాల్యుయేషన్స్ దిద్దుబాటుకు లోనైనందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు టైర్ ఇండస్ట్రీ యొక్క కంపెనీ యొక్క షేర్లు ముందుకు వెళ్ళటానికి చాలా దోహదపడతాయని మనం చెప్పొచ్చండి. కాలర్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్కారం అండి రావు గారు. నమస్కారం. నా దగ్గర ప్రాంతం కన్జ్యూమర్స్ ఉన్నాయి సార్. ఇయర్లీ హైక్ వచ్చింది కదా, అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా? అసలు డబ్బులు ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఇంకొక సార్, లార్సన్ అండ్ టూబ్రో ఏ రేట్ తీసుకోవచ్చు? లార్సన్ అండ్ టూబ్రో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 2 years హోల్డింగ్ ఆలోచన కనుక ఉంటే బిలో 4,000లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. అయితే అది 2 సంవత్సరాల పాటు మీకు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆలోచన ఉంటే ఎల్ఎన్టీలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ని పరిశీలించండి. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. హిందుస్థాన్ జింక్ 277లో బై చేశాను లాంగ్ టర్మ్ కోసం. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలా, కంటిన్యూ చేసుకోవాలా? సెకండ్ వన్ సెన్సార్ ఇంజనీర్ కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. థర్డ్ వన్ అవనాల్ టెక్నాలజీ కూడా ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అన్ని లాంగ్ టర్మ్. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, కంటిన్యూ చేయొచ్చా? అయితేనండి మార్కెట్లో ఎప్పుడైనా కానీ మీరు ఆశించిన స్థాయిలో రిటర్న్ కనుక వచ్చి ఉన్నప్పుడు ఇప్పుడున్న మార్కెట్ యొక్క స్థితిగతులను బట్టి ప్రాఫిట్ తీసుకోవటమే మంచిదండి. సో తర్వాత మరింత కరెక్షన్కి వచ్చినప్పుడు ఫండమెంటల్గా బాగుండేటువంటి కంపెనీ, ముఖ్యంగా హిందుస్థాన్ జింక్ లాంటివి, మళ్ళీ ఏదన్నా మార్కెట్లో స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చినప్పుడు రీఎంట్రీ తీసుకోవచ్చండి. సో ప్రస్తుతం అయితే ఒకసారి ప్రాఫిట్ తీసుకోవటమే మంచిదండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. ప్రజెంట్ రేట్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సిమెన్స్ ఎనర్జీ అవి రెండు కొనుక్కోవచ్చు సార్? ముందుగా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే
మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. అలాగే సైమెన్స్ ఎనర్జీ 3 to 5 years లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఆలోచన ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా సైమెన్స్ ఎనర్జీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బేస్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే డెఫినెట్గా లాంగ్ రన్లో మీకు మంచి ప్రయోజనం ఉంటుందండి. ఈ రెండు కంపెనీలు కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయదగినటువంటి కంపెనీలేనండి. సార్ టాటా స్టీల్, టాటా పవర్ కరెంట్ ప్రైస్లో అక్యుములేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ రెండు షేర్లు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన కంపెనీలు అండి. అయితే ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది ఏంటంటే మీరు సిస్టమాటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయండి. టాటా పవర్ చాలా రోజులుగా 400 రూపీస్ దిగునే ట్రేడ్ అయ్యి ఇటీవల కాలంలోనే మళ్ళా ప్రైస్ యాక్షన్ అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచి కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందండి. అలాగే టాటా స్టీల్ కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది, ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే అండి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? టీమ్ ఇండియా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఒకసారి ఫస్ట్ ఈ రెండు స్టాక్స్ మళ్ళీ రిపీట్ చేయండి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓకే, ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? టీమ్ ఇండియా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? అంటే ఈ రెండు కంపెనీలు కూడా కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ కాదండి వాల్యుయేషన్ పరంగా. సో ఏదన్నా స్ట్రాంగ్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ ప్రయత్నం చేయండి. సరే అండి, మొన్న మార్కెట్లో అనూహ్యంగా వచ్చిన ఈ పెరుగుదల నిలబడకపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు సార్? నిజానికండి సోమవారం నాడు మార్కెట్లో వచ్చినటువంటి అనూహ్య పెరుగుదల అసంబద్ధంగానే పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతుందనుకోండి, ఆ జరుగుతున్నప్పుడు ఒక పార్టీ మాత్రము యుద్ధ విరమణ ఒప్పందం జరగబోతుందని చెప్పి వన్ సైడెడ్ స్టేట్మెంట్లు ఇస్తే ఆ వన్ సైడెడ్ స్టేట్మెంట్లను నమ్మి ఇన్వెస్టర్స్ కనుక మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే నిజానికి ఇబ్బందులే వస్తాయండి. మనం చూస్తే ఇంతకుముందు కూడా ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండంగానే ఈ ఇరాన్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళ శాంతి ఒప్పందాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా ఉల్లంఘన జరిగాయి. మళ్ళా కూడా కాల్పులు అనేటువంటివి జరుగుతూ వచ్చాయి. ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ యొక్క అనిశ్చిత పరిస్థితుల కారణం వల్లే ఆ వచ్చినటువంటి లాభాలు నిలబడలేదని చెప్పచ్చు. అలాగే మనకి రూపీ డీవాల్యుయేషన్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. మనకి ఆశించిన స్థాయిలో మనకి సపోర్ట్ దొరకలేదు అక్కడ కూడా. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అలాగే కంటిన్యూ అవటం, విదేశీ సంస్థాగత మదుపుదారులు కొత్త పెట్టుబడులు పెట్టకపోగా ఉన్న పెట్టుబడులను కూడా ఉపసంహరించుకోవటము, ఆయిల్ ప్రైసెస్ తగ్గినట్టుగా కనిపించి మళ్ళా ఆయిల్ ప్రైసెస్లో కూడా పెరుగుదల రావటం, ఈ కారణాలన్నిటి వల్లే మార్కెట్లో వచ్చినటువంటి పెరుగుదల నిలబడలేకపోయింది. ఇది మళ్ళా నిలదొక్కుని మార్కెట్లో ముందుకెళ్ళాలంటే మనం డిస్కస్ చేసినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే వీలవుతుందండి. జిఎన్ రావు గారు కాల్ చేస్తున్నారు. జిఎన్ రావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఎల్ఐసి బోనస్ డిక్లేర్ చేశారు కదా, నేను తీసుకున్నాను. అది వాళ్ళేమో బాగా డౌన్ అయింది. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్లు ఉండేవి, అదేమో డౌన్ గా ఉంది. ఏం చేయమంటారు? ముందుగా ఎల్ఐసి విషయానికి వస్తానండి. మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, ఒక కంపెనీ బోనస్ ఇచ్చినంత మాత్రానికే అదేదో మనకి పెద్ద అదృష్టం అని చెప్పి అనుకోవటానికి ఏమి ఉండదండి. అంటే 100 రూపాయల నోటు మన జేబులో పెట్టుకున్న దానికి 2 50 రూపాయల నోట్లు పెట్టుకున్నా మీకు వాల్యుయేషన్లో ఏం తేడా లేదు కానీ మార్కెట్కి వెళ్తే మీకు లభించేది ఆ 100 రూపాయలే సరిపడాయి. అట్లాగే బోనస్ షేర్ల వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్లు పెరగచ్చు తప్పితే ఓవరాల్గా వాల్యూగా మీకు బెనిఫిట్ వచ్చేది ఏమీ లేదు. కాకపోతే కేవలం బోనస్ గురించి అని కాకపోయినా ఎల్ఐసి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎల్ఐసిలో డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తానండి. లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క కంపెనీ షేరు రోజు రోజుకి తగ్గుతూ రావడానికి దీనికి ఫస్ట్ బేస్ ఎక్కడ ఏర్పడిందంటే, కంపెనీ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇండిపెండెంట్ డైరెక్టరు కంపెనీ నుంచి తప్పుకుంటూ నైతిక కారణాలను ఉటంకించారు. ఆ కారణాలు ఏంటో క్లియర్గా చెప్పలేదు. తర్వాత దానివల్ల
ఇన్వెస్టర్స్లో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఇంకా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పూర్తిగా రెస్టోర్ కాలేదు. నిజానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ యొక్క మెర్జర్ తర్వాత ఆశించిన స్థాయిలో గ్రోత్ కనిపించలేదు. కానీ బ్యాంక్ ఫండమెంటల్స్ పరంగా ఇబ్బందులు ఏమీ లేవు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం హోల్డ్ చేయమనే చెప్తానండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ ఐడియా 12 రూపాయల్లో కొన్నాం సార్, ఒక 15 షేర్లు. ఓకే, అది ఎంతలో హోల్డ్ చేయాలా సెల్ చేయొచ్చు సార్? అలాగే ఓలా కూడా సార్, ఓలా 40 రూపాయల్లో కొన్నాము, ఎంతలో సెల్ చేయొచ్చు సార్? ఈ రెండు ఐడియా విషయానికి వచ్చినప్పుడు ఐడియా ఇక్కడి నుంచి కూడా మీకు పెరిగేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉండేయండి. నిజానికి చాలా తక్కువకి వచ్చి కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా పెరుగుదల మొదలైంది. ఇప్పుడు కూడా ఐడియా యొక్క గ్రోత్ పాత్ మనం గమనిస్తుంటే ఇంకా రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి, మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ శేఖర్ చేస్తున్నారు. శేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. 3 స్టాక్స్ సార్. ఒకటి బాటా ఇండియా 9.25 లో తీసుకున్నాను, జియో ఫైనాన్స్ 334 లో తీసుకున్నాను, రామ్కో ప్రజెంట్ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా? ఓకే, ముందుగా మీరు బాటా ఇండియా డెఫినెట్గా హోల్డ్ చేయదగినటువంటి స్టాక్ అండి. ఇక్కడి నుంచి కూడా లాంగ్ టర్మ్కి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రామ్కో సిమెంట్ కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఒకే రోజు మొత్తం ఎంటైర్ క్వాంటిటీని ఇన్వెస్ట్ చేయకుండా మీరు స్మాల్ వేలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి ప్రయోజనం ఉండొచ్చండి. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే జీవిరావు గారు. నమస్తే అండి. సార్ నాకు మ్యాన్ కైండ్ ఫార్మా 2500 ఉన్నాయి సార్. ఓకే, తర్వాత అదానీ పవర్ 150లో ఉన్నాయండి. ఈ అదానీ పవర్ అన్న ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ఈ మ్యాన్ కైండ్ ఫార్మా 2500 వరకు వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది, దాని ఉంచమంటారా తీసేయమంటారండి? ఇప్పుడు మ్యాన్కైండ్ ఫార్మా వచ్చేసి ఈరోజు 2400 చిల్లరలో ట్రేడ్ అవుతుంది. మ్యాన్కైండ్ ఫార్మా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మంచి సంపద సృష్టిని కూర్చేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉండేటువంటి కంపెనీ. దీనిలో మీరు పేషెన్స్ కోల్పోకుండా కనుక మినిమం 3 to 4 years కనుక హోల్డ్ చేస్తే మంచి రిటర్నే వచ్చేటువంటి అవకాశం ఉందండి. సార్ ప్రస్తుతం మార్కెట్లో ఈ రేట్లలో గోల్డ్లో పెట్టుబడులు అనేది సురక్షితమే అంటారా? డెఫినెట్గా 24 క్యారెట్ గోల్డ్ బార్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇన్వెస్టర్స్కి సురక్షితమైన పెట్టుబడి అనే చెప్పొచ్చండి. కేవలము ఇవాళ ఒక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఆలోచనలనే కాదు, కుటుంబం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బంగారం యొక్క అవసరం ఉంటుంది. కాకపోతే జ్యువెలరీ రూపంలో కాకుండా 24 క్యారెట్ గోల్డ్ బార్స్లో కనుక కొనుక్కుంటే రేపు పొద్దున పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి, తర్వాత ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి, ఇది చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. బంగారం రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గేటువంటి అవకాశాలు చాలా తక్కువ అండి. అందుకని ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిని దృష్టిలో ఉంచుకొని బంగారంలో పెట్టుబడులు పెడితే మనం 2 లక్షల మార్కుని చూసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న 1.56, 1.60 మధ్య ఉండేటువంటి రేట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా, అంటే బ్యాంక్ వడ్డీ రేట్ల కన్నా కూడా బంగారంలో పెట్టుబడిలోనే ఎక్కువ రిటర్న్ పొందేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి జీవరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, ఎన్ఎండిసి ఒకటి, ఈ రెండు 15% ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లాంగ్ టర్మ్ కోసం ఉంచేయమంటారా సార్? అయితేనండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిజానికి మీరు ఏదైనా ప్రాఫిట్ బుక్ చేయాలంటే అది 460, 470కి వెళ్ళినప్పుడు ఏదైనా చేసి ఉండాల్సిందేమో. బట్ ప్రస్తుత రేట్లో అయితే ప్రాఫిట్ బుక్ చేయదు. ఇక్కడి నుంచి ఇంకా కరెక్షన్లో పాజిటివ్ కరెక్షనే వచ్చే అవకాశం ఉంది, ఇంకా పెరుగుతుందండి. సో లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీరు అమ్మాలనుకుంటే కూడా 470, 480 రేంజ్లోనే అమ్మండి, కానీ కరెంట్ రేట్లు అయితే అమ్మకండి. అలాగే ఎన్ఎండిసి కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు రేట్ల మీద ఏదైనా ఒక 5 to 6% తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేయొచ్చు అండి. సార్ ర్యాపిడ్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్, 1 to 1 చెప్తాను. ఓకే, ద్రోణాచార్య సార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. యావరేజ్ చేయొద్దండి, ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఐఎఫ్సిఐ సార్ హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వమంటారని అడుగుతున్నారు.
ఐఎఫ్సిఐ ఏదన్నా పాజిటివ్ కరెక్షన్లో అంటే ఇంకా కాస్త పెరిగితే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. జేపీ పవర్ సార్ సేమ్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? జేపీ పవర్ కరెంట్ రేట్లో మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే పవర్ సెక్టార్ యాజ్ వచ్చి మంచి మూమెంట్ కనపడుతుంది. సో భవిష్యత్తులో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. ప్రికాల్ ఆర్ జేబిఎం ఆటో ఈ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఈ రెండింటిలో మీరు జేబిఎం ఆటోలో ఫ్రెష్ బయింగ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. అండ్ సెయింట్ జియో ఫైనాన్స్ 2 years కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇవి రెండు కూడా 2 సంవత్సరాల కాలం కోసం డెఫినెట్గా తీసుకోవచ్చండి. జియో ఫైనాన్స్ ఇన్ఫాక్ట్ గతంలో మిస్ అయిన వాళ్ళు కూడా కరెంట్ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. సామ్ డెస్టిలరీస్ గురించి అడుగుతున్నారు సార్. 30% లాస్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా అని. ఎగ్జిట్ అవటమే మంచిదండి ఇక్కడి నుంచి. బ్లెస్ జీవీఎస్ ఫార్మా గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ప్రస్తుత రేట్లో ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఎగ్జిట్ అయ్యి ఫార్మాలోనే డాక్టర్ రెడ్డీస్ కానీ మ్యాన్కైండ్ ఫార్మాలో కానీ షిఫ్ట్ అయితే బెటర్గా ఉంటుందండి. ప్రెసెషన్ వైర్స్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ప్రస్తుత రేట్లో ఇది హోల్డ్ చేయటమే మంచిదండి. ఇక్కడి నుంచి మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఓరియంట్ టెక్నాలజీస్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఓరియంట్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు తగ్గినప్పుడు కాస్త కొనే ప్రయత్నం స్టార్ట్ చేయొచ్చండి. జీ పవర్ ఇండియా షేర్ ఫ్రెష్ బై చేయొచ్చా ఫర్ లాంగ్ టర్మ్ అని అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ అయినప్పుడు కూడా కరెంట్ రేట్లో కాకుండా మార్కెట్ ఫర్దర్ కరెక్షన్ ఏదైనా ఉంటే ఈ షేర్ వాల్యూలో అప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ ప్రయత్నం చేయండి. కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు సార్. ఎంట్రీ ప్రైస్ తీసుకోవచ్చా? కేపీఐ గ్రీన్ కరెంట్ ప్రైస్ నుంచి కూడా మీరు బై చేయడం స్టార్ట్ చేయండి. ఎంటైర్ క్వాంటిటీ సేమ్ డే కాకుండా సిప్ విధానంలో బై చేస్తే మీకు ప్రయోజనం ఉంటుందండి. ప్రజెండియా గురించి అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా? ప్రజెంట్ మీరు ఒకవేళ ప్రాఫిట్లో ఉంటే కరెంట్ రేట్లో ఎగ్జిట్ అవ్వటం మంచిదేనండి. బిర్లా సాఫ్ట్, సొనాటా సాఫ్ట్ ఈ రెండింటి గురించి అడుగుతున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని. రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి. నిజానికి టెక్నాలజీ షేర్లలో కాస్త పెరుగుదల కన్ఫామ్ అవుతుంటే ఈ రెండు షేర్లు కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత రేట్లో తొందరపడి అమ్మొద్దనే చెప్తానండి. ఐటీసీ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్. ఐటీసీ డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఈ రోజు ప్రైస్ తగ్గడానికి కారణం ఎక్స్ట్రీమెంట్ అవటమేనండి. ఎక్స్ట్రీమెంట్ అవటం వల్ల తగ్గింది, మీకు ఇంకా పెరుగుతుందండి. నెక్స్ట్ కాలర్ విఎన్ రెడ్డి ఉన్నారు. విఎన్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అండి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నా దగ్గర ఇప్పుడు సీజీ పవర్ ఒక 35% ప్రాఫిట్ లో ఉన్నాం సార్, ఒక 3 స్టాక్స్. తర్వాత అమర్ రాజ్యనేమో 20% లాస్ లో ఉన్నాము. తిలక్ నగర్ ఎంట్రీ ప్రైస్ సార్. ఓకే, మీరు ముందుగా సీజీ పవర్ విషయానికి వస్తే మీకు ఉన్నటువంటి క్వాంటిటీలో హాఫ్ ద క్వాంటిటీ సేల్ చేయండి ప్రాఫిట్ బుక్ చేసుకుని, మిగతాది మీరు హోల్డ్ చేయండి. ఆ వచ్చేటువంటి అమౌంట్లో కూడా నిజానికి పవర్ సెక్టార్లోనే డైవర్సిఫై చేసుకుంటే బాగుంటుందండి. నిజానికి సీజీ పవర్ అన్న రోజుల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది, కానీ కాకపోతే ఇంకా అండర్ పర్ఫార్మ్ చేసినటువంటి కంపెనీలు కొన్ని పవర్ సెక్టార్లో మనకి టాటా పవరు ఇటువంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్గా మీకు మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి. సార్ అపోలో హాస్పిటల్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ గురించి లాంగ్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్కి రెండు కూడా అద్భుతమైన కంపెనీలు అండి. అపోలో హాస్పిటల్ గత 2-3 రోజులుగా కొంత కరెక్షన్ ఉంది. సో అరౌండ్ 8,000 రూపీస్లో అపోలో హాస్పిటల్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఎక్సలెంట్ వాల్యుయేషన్ కంఫర్ట్తో ట్రేడ్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్లో కరెంట్ రేట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ ఫనీ చేస్తున్నారు. ఫనీ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను క్యాప్ ఇన్విట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, క్యాప్ ఇన్విట్, పీజీ ఇన్విట్, ఇండిగ్రిడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకోమని సలహా ఇస్తారా వద్దంటారు? అయితే కరెంట్ మార్కెట్లో అంతకన్నా కూడా మీకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నటువంటి వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నటువంటి బ్లూ చిప్ స్టాక్స్ ఎన్నో అవైలబుల్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ కంపెనీలో ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే నేను రికమెండ్ చేయనండి. అనంతరాజ్ కుప్పెడ్ సార్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్. అనంతరాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ కంపెనీ వాల్యుయేషన్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ కాదు, తర్వాత ప్రాఫిటబిలిటీ కానీ తర్వాత కంపెనీ యొక్క వర్కింగ్ రిజల్ట్స్ కానీ ఫేవరబుల్గానే ఉండేయండి. డెఫినెట్గా ఫ్రెష్ బయింగ్ చేయదగిన స్టాకేనండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే జీవి రావు గారు. నమస్తే అండి. నా దగ్గర జేడస్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి. రేపు బై బ్యాంక్ 11.50లో ఉందంటుంది. ఇప్పుడు ఇప్పుడు అమ్ముకోమంటారా ముందు?
అమ్మటమే మంచిదండి. ఎందుకంటే బైబ్యాక్ అనేటువంటి దానిలో 100% మన షేర్లు అన్నీ తీసుకునే అవకాశం ఉండదండి. సో వాళ్ళు అనుకున్నట్టు కొంత క్వాంటిటీ మాత్రమే తీసుకుంటారు. కొన్ని రకాల బైబ్యాక్లు ఏమైనా అసలు ఓన్లీ మార్కెట్లోనే ఓపెన్ మార్కెట్లోనే కొంటారు తప్పితే మనకి ఆఫర్ ఇవ్వకపోవచ్చండి. దాని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు కరెంట్ రేట్లో సేల్ చేసుకోవటమే మంచిదండి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇవాళ చాలా స్టాక్స్కి సంబంధించి డిస్కస్ చేసాం. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్